రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రంలో 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు 6,000 కోట్లు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత అభ్యున్నతి గురించి గత భారత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బందులు పడ్డారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా 3 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తాం. నిరుద్యోగులు ఆన్లైన్లో వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులు పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తాం. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను అధికారులు రూపొందిస్తున్నారు. ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి బీసీ వెల్ఫేర్ సంబంధించి పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. సో ముఖ్యమంత్రి గారు ఈ 2 శాఖలు చూస్తున్నారు. దాంతోపాటు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ శాఖను వారు చూస్తున్నారు. వారిద్దరు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. సో దాంట్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి బీసీ మైనార్టీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. స్కీమ్స్తో పాటు ఒక్కొక్క స్కీమ్కి 3 లక్షల రూపాయలు తగ్గకుండా ఒక 5 లక్షల మందికి 5 లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా 6,000 కోట్ల రూపాయలతో 6,000 crores 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు 15 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ స్టేట్ లెవెల్ ఆన్ 15th March 2025. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారం చేసుకొని 15th March 2025 నుంచి 5th April 2025 వరకు, అంటే కనీసం 20 days వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ని 6th April 2025 నుండి 31st May 2025 కల్లా కంప్లీట్ చేస్తారు. May 2025కి కంప్లీట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా June 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా June 2, 2025 ఈ సెలక్షన్ని శాంక్షన్ లెటర్స్ని ఆ రోజు లబ్ధిదారులకు అందరికీ ఇచ్చే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తయారు చేసి వారు నన్ను మీ అందరికీ ప్రెస్కి బ్రీఫ్ చేయమని చెప్పారు. ఈ స్కీమ్ సంబంధించి వీఆర్ స్టార్టింగ్ దిస్ ఇయర్ నౌ. వీఆర్ స్టార్టింగ్ దిస్. మన రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ సంబంధించి పూర్తిగా ఈ కార్పొరేషన్స్ ఎప్పటి నుంచో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంచి అన్ఎంప్లాయిడ్ యూత్కి. సో వాటన్నిటిని బంద్ చేశారు. సో వీళ్ళందరికీ స్టడీ చేసి దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి వారు తయారు చేసి వివిధ శాఖలతో మాట్లాడి, ఆర్థిక శాఖతో కూడా మాట్లాడి ఈ స్కీమ్ని ఈరోజు ప్రకటించమని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల స్వయం ఉపాధి పథకం కోసం
వారి కాళ్ళ మీద నిలబడటం కోసం 6,000 కోట్ల రూపాయలని ఈ కార్యక్రమం కోసం వెచ్చించడానికి తగు నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీమ్స్ అన్ని కూడా రేపు 15th March 2025 నాడు అనౌన్స్ చేసినప్పుడు ఆ స్కీమ్స్తో దీంతో పాటు ఆ స్కీమ్స్ అన్ని కూడా ఆ డిపార్ట్మెంట్ వారిగా అనౌన్స్ చేస్తారు. అమ్మా 3 lakhs అమ్మా ఇండివిజువల్. ఈ స్కీమ్ పేరు రాజీవ్ యువ వికాస్. దీనికి సంబంధించి 3 లక్షల వరకు అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ అని అంటే ఏజ్ లిమిట్ కూడా ఉంది. కార్పొరేషన్స్ లో కొత్తగా అప్ టు 55 years వరకు ఉంది. అంటే జాబ్ అంటే ప్రభుత్వ పరంగా జాబ్ చేస్తున్ననుకో, సో అతనికి ఎంప్లాయిడ్ అన్నట్టేగా. ప్రైవేట్ జాబ్ చేస్తా ఉండి అతనికి